ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ తదనంతరం వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మొన్నటి రాళ్లమానకు చాలా మండలాల్లో పూర్తి స్థాయిలో ఒడ్లు రాలిపోవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు 40,000 రూపాయలు ఇవ్వాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతు ఎకరాకు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు ప్రకృతి వైపరీత్యాల వల్ల పూర్తిగా రాలిపోవడం జరిగింది. ఏ రైతు కూడా ఈయన సంతోషంగా లేడు రాష్ట్రంలో. ఎందుకంటే రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, పూర్తిగా రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఏ ప్రభుత్వం కూడా మాకు వచ్చిన రైతులకు మేలు చేసింది లేదు. ప్రతి గంటకు 200 మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెడుతున్నారంటే దీనికి కారణం ప్రభుత్వాలు వెంటనే ఈ నష్టపరిహారాన్ని చెల్లించకపోతే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. దయచేసి వెంటనే ఎకరాకి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న 2 లక్షల వరకు రుణమాఫీ అని ఎలక్షన్లో హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అయింది. 2 లక్షల పైన వాళ్ళని మిత్తి కట్టండి అని సంబంధిత మంత్రి గారు ఒక మీడియా ప్రెస్ మీట్లో చెప్పారు. దాని తర్వాత మా ప్రభుత్వం ఈడికే మేము నిర్ణయం తీసుకున్నాం, 2 లక్షల వరకే చేస్తామని దాటా వేసే ధోరణి చెప్తుంది. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో మా రైతుల సత్తా ఏందో మేము మీకు చూపిస్తాం. మీరు రుణమాఫీ చేయకపోతే మీకు ఎట్లా మీ ప్రభుత్వాన్ని ఎట్లా గద్దెదించాలో కూడా మా రైతుల చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. ప్రభుత్వం దీన్ని గమనించాలి. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసి మీదున్నది రైతులే కట్టుకుంటారు కాబట్టి 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతు బంధు 3 ఎకరాల వరకే వేసిరు. ఇప్పటి వరకు సాగులో ఉన్న ప్రతి ఎకరానికి వేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పటి వరకు అమలు చేయడం లేదు.